హాయ్ అండి, మనము జొన్న పిండి కలుపుకుందాము. రొట్టెలు చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. తర్వాత వేడి వాటర్ వేడి చేసి చూడండి, వాటర్ వేడి చేశాను. వాటర్ వేడి చేశాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలి. చూడండి, వేడి వాటరు. తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే వేస్తున్నాను సాల్ట్. చూడండి, సాల్ట్ కొద్దిగా వేసాను. వేడి వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే చేత్తో కలపలేదు, కాలిపోతుంది కదా. అందుకని వేడి వాటర్ వేస్తూ కొద్దిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండి కలుపుతున్నాను కదా, వంటకు వచ్చేసింది. మనం ఏ కప్పుతో పిండి వేసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. 1.25 కప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కలిపేటప్పుడు పిండి చాలా పడుతుంది కదా, నీళ్ళు చాలా పడతాయి పిండికి. చూడండి, నీళ్ళు తక్కువ ఉన్నా కష్టం, ఒకవేళ ఎక్కువ ఉన్నా కొద్దిగా పిండి వేసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, జొన్న రొట్టి దుద్దుతున్నాను. కవర్ వేసిన ఫ్రెండ్స్, నేను కింద అంటుకోకుండా కవర్ వేసి చపాతీ దుద్దుతున్నాను. జొన్న రొట్టి చపాతీ బాగుంది ఫ్రెండ్స్. కవర్ తీస్తాను, చూడండి, రౌండ్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, కాల్చుకున్నాం ఫ్రెండ్స్. జొన్న రొట్టె వేసాను కదా. ఇప్పుడు వాటర్లో దాన్ని ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే బబుల్స్ వస్తుంది కదా, అందుకోసం ఫ్రెండ్స్. చిన్న చేసా ఫ్రెండ్స్ నేను. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగున్నాయి కదా. అప్పుడు చిన్న వేసాను కదా, ఇప్పుడు పెద్ద వేసిన. చూడండి ఫ్రెండ్స్, చూడండి, కాలుతున్నాయి, ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. జొన్నవి రొట్టెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. దీంట్లో కాంబినేషన్ నేను ఎర్రబద్ద ఆకేసి పప్పు చేసిన ఫ్రెండ్స్. చూడండి, పప్పు చేసిన ఫ్రెండ్స్. రొట్టెలు చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జొన్నల రొట్టె రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.